వృషభ రాశి, ఈ వృషభ రాశి వారందరికీ కూడా మనకి జూన్ నెల 2025 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు మాస రాశ ఫలితాలు చెబుతున్నాను. ముందుగా మనకి ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలు బాగున్నాయి. మరి జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుడు మిథున రాశి సంచారం చేస్తున్నాడు. ముఖ్యంగా రాహువు కుంభరాశి, అదేవిధంగా శని మీనరాశి సంచారము, కేతు సింహరాశి సంచారం. ప్రధాన గ్రహాలైనటువంటి ఈ యొక్క గ్రహాల ప్రభావం వలన మనము వృషభ రాశి వారు అనుకున్న పనులు అనుకున్నట్లు మీరు సాధించుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా మీకు వచ్చేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి బ్యాలెన్స్లు ఏవి ఉండవు. అలాగే పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా సెటిల్మెంట్లు అనేటటువంటివి వస్తాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా మనము ఏం చేయాలి అంటే కొత్త వ్యాపారాలు, ప్రతి ఒక్కడికి కూడా వ్యాపారాలు కావాలా. వ్యాపారాలు ఏం చేయాలండి అని అంటే మనకి ఈ ఇనుము వ్యాపారము బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అదే విధంగా ఆయిల్స్, ఫుడ్, ఫ్యాట్స్, ఫర్టిలైజర్స్ ఇలాంటి అనేక రకమైనటువంటి వ్యాపారాలు మీరు చక్కగా చేసుకోవచ్చు. కిరాణా షాపులు, హోటళ్ళు, హాస్టల్స్, బట్టల షాపులు, యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేసుకోండి, ఆశ్రమాలు పెట్టుకోండి, పీఠాలు పెట్టుకోండి. ఇవన్నీ కూడా కలిసి వచ్చేటటువంటి అంశాలు. అలాగే ఈ యొక్క రాజకీయ నాయకులు కనుక మనం తీసుకున్నప్పుడు రాజకీయ రంగాలలో కూడా మనం రాణించడం అనేటటువంటిది ఈ వృషభ రాశి వాళ్ళు చేస్తారు. అయితే ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళకి అర్ధాష్టమ కేతుగ్రహం మరి ఈ మే 18, 2025 సంవత్సరం నుంచి ప్రారంభించింది. కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మానసికమైనటువంటి అశాంతి అనేటటువంటిది ఉంటుంది. మరి విదేశాలకు వెళ్ళి మనం అనేకమైనటువంటి లావాదేవీలు చేసేటటువంటి అవకాశం ఉంది. బిజినెస్ని మరి బిజినెస్ మెన్ సినిమాలో మహేష్ బాబు ఎక్స్పాండ్ చేసినట్టుగా మరి మీరందరూ కూడా వృషభ రాశి వాళ్ళు ఎక్స్పాండ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మీ యొక్క సత్తా మీద ఆధారపడి ఉంటుంది అది. అందువల్ల పనులు చేయాలి అంటే బుద్ధి కర్మానుసారిని మంచి వాళ్ళతో తిరగాలి, మంచి ఆలోచనలు రావాలి, మంచి పద్ధతుల్లో వెళ్ళాలి. అలా కాకుండా షార్ట్ కట్స్లో వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో మీరు కనుక వెళ్ళినట్లయితే మరి ప్రమాదం అనేది వెంటనే పొంచి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సవ్య దిశలో రాజమార్గంలో ఈ రాశి వాళ్ళంతా కూడా మరి ఎక్కువగా మనం కష్టపడాలి. ఇకపోతే ఈ వృషభ రాశి వాళ్ళందరూ కూడా మనము సక్సెస్ని సాధించాలి అనేటటువంటి కసితో వీళ్ళు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. మహిళలకు ముఖ్యంగా ఈ వృషభ రాశి మహిళలకి ట్రాన్స్ఫర్లు రావడము మరి ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే మనకి ఈ వృషభ రాశి వాళ్ళు మనం అనుకున్న పనులు అనుకున్నట్లు సకాలంలో నెరవేరుతాం. ఒక ఆనందంగా ఉంటుంది. అయితే ఫారిన్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో మనకు బాగా కలిసి వస్తుంది. అలాగే వృషభ రాశి వాళ్ళు ఎవరైనా కనుక ట్రై చేసినట్లయితే మీరు ఫారిన్ వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా మరి ఫారిన్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మళ్ళీ చక్కగా వ్యాపారాలు చేయడం అనేటటువంటిది ఇక్కడ సక్సెస్ చేస్తారు. పెద్ద ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారనమాట. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఈ యొక్క పనులు కూడా మనం చక్కగా చేయాలి. ఆ విధంగా ఈ యొక్క చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీకు స్వార్థపరులే మీకు తారసపడ్డం అనేటటువంటిది జరుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడు మీరు ఎన్నో లింక్స్ ఇస్తారు, ఎన్నో లీడ్లు ఇస్తారు. మనం చేసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రతిఫలం కనుక మనకు వచ్చినప్పుడు సంతోషంగా ఉంటుంది. మరి ఆ ప్రతిఫలం మనం అందించినప్పుడు అవతల వాళ్ళు మనల్ని కనుక సరిగ్గా కనుక చేయనప్పుడు కొంచెం హర్ట్ అవుతారు. ఇది సహజం అది. కాబట్టి ఇదంతా ఎందువలన జరుగుతుందంటే రాహు. మరి ఆ రాహు ఇప్పుడు వృత్తి స్థానంలోకి వచ్చాడు. కాబట్టి జాగ్రత్తగా అందరూ కూడా ఏం చేస్తారు, వృత్తిలో ఒక విధమైనటువంటి టెన్షన్ అనేటటువంటిది ప్రివేల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఈ రోజుల్లో మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి జాతకాలు అనేటటువంటిది ఎక్కువైపోవడము, ట్రెడిషనల్ ఆస్ట్రాలజర్స్ ఎవరు కూడా మరి ముందుకు రాకపోవడము, తర్వాత మంత్రోపదేశాలు ఇవన్నీ కూడా
చాలా వేగరంగా తొందరగా ఇచ్చేసేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ గతంలో గురువు శుశ్రూష చేస్తే తప్ప కనీసం మంత్రంలో ఒక అక్షరం కూడా చెప్పేవారు కాదు. ఆ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారు సెల్ఫ్ మేడ్గా మీ యొక్క గురువుల సేవ చేసుకోండి. దాని ద్వారా నెమ్మదంగా మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే వృషభ రాశి వారి మహిళలతో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే కనుక మీరు దెబ్బతినేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ వృషభ రాశి వాళ్ళు ఎక్కువగా మనకి ఈ జూన్ నెలలో మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి. నమ్మక ద్రోహము, వెన్నుపోట్లు అనేటటువంటిది ఈ వృషభ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాని ద్వారా మీరు జాగ్రత్తలు తీసుకోవాలా. ఇది చేసేవాళ్ళు ఎవరో కాదు, మీ బంధువులే చేస్తారు, మీ మిత్రులే చేస్తారు. బయట వాళ్ళంతా కూడా మీకు చక్కగా మీతో ఏముంటుంది వాళ్ళకి పని, మామూలు వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తారు. సో యాటిట్యూడ్ అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయము. మన పనులు మనం సాధించుకొని వెళ్ళాలి అంటే ఒక విధమైనటువంటి డిసిప్లిన్, ఒక సెల్ఫ్ డిసిప్లిన్ మనమే నిర్మించుకోవాలి. అలాగే సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా కొత్త అవకాశాలు మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే కొత్త మెళకువలు మీకు తెలియడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారు అద్భుతాలు సృష్టిస్తారు అనేటటువంటి దిశలో మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ వృషభ రాశి వారికి మనకి అర్ధాష్టమ కేతువు జరుగుతున్నాడు. అందువలన కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదవాలా, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, తర్వాత ఈ యొక్క మనము ఏం చేయాలా, ఈ ఉలవల్ని, తర్వాత అన్ని రంగుల వస్త్రాలు ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని మీరు పేద ప్రజలకి దానం చేసుకోవాలా, వికలాంగులకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఈ రాశి వారికి ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క వృషభ రాశి వారికి మీరు మర్రి చెట్టుని బోడలను తెచ్చుకొని దాన్ని త్రిమూర్తుల వ్రతాన్ని మీ ఇంట్లో జరిపించుకోవాలా. ఆ చెట్టు దగ్గర అక్కడ మీరు పెట్టుకొని ఉండాలి ఆ పూజా మందిరంలో వేళని. అలాగే ఈ యొక్క రాశి వారికి మేడి చెట్టు, గురుబలము అనేటటువంటిది మనకి గురుడు ధనస్థానంలోకి వచ్చినప్పటికీ కూడా మరి అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా గురు బలం తగ్గడం వల్ల మీకు ఏం చేయాలంటే మేడి చెట్టుని ఒకదాన్ని తీసుకొని దానికి బకెట్ నీళ్ళు వేసుకొని మీరు చక్కగా ఆ మేడి చెట్టు చుట్టూ దానికి ప్రదక్షిణాలు చేసుకుంటే మరి మహాభారతంలో పార్థుడిలా మీ జీవితం అనేటటువంటిది బ్రహ్మాండంగా వెళుతుంది. చాలా మరి దేదీప్యమానంగా మద్దీపులాగా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి జాగ్రత్తగా వృషభ రాశి పరిహారాలు చేసుకోండి. ఇంకేమైనా సందేహాలు ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. శుభమస్తు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి జూన్ నెల 2025 సంవత్సరానిలో జరిగేటటువంటి మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి కుంభరాశి వారికి ఎల్నట్స్ అని ప్రభావం చాలా అధికంగా ఉంది. అయినప్పటికీ కూడా గురుబలం చాలా బాగా పెరగడం వల్ల మీరు దాన్ని దాటుకొని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి అవకాశాలు మీకు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి సంతానం ఎవరికైతే లేదో ఈ కుంభరాశి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక విద్యార్థులు కూడా బాగా చదవడము, పిల్లలు కూడా క్రమశిక్షణ యుక్తంగా ప్రవర్తించడము చేస్తారు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మనశ్శాంతి లోపము అనేటటువంటిది కుంభరాశి వారికి కొంతమందికి జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుంభరాశి వారికి ఎప్పుడైతే మొన్నటిదాకా ఈ యొక్క అర్ధాశ్రమ గురుగ్రహ ప్రభావం వలన అప్పుల సమస్యలు లేకపోతే రుణబాధలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయో అటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఈ నెలలో నుంచి మనకు చక్కగా అప్పులు తీరిపోవడము ఇలాంటివన్నీ కూడా మనకి జరుగుతాయి. కాబట్టి ఈ కుంభరాశి వారంతా మనము అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించాలి అనేటటువంటి ధోరణితో పట్టుదలతో ముందుకు వెళతారు. అలాగే గ్రాండ్ సక్సెస్ అవుతారు.
వీరంతా కూడా తీర్థయాత్రల మీద తీర్థయాత్రలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి. దేవాలయాలు, ఆశ్రమాలు ఇలా వీరు తిరగడం అనేటటువంటిది జరుగుతాయి. ఏవైతే స్థిరాస్తులు మేము కొనాలి అని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు స్థిరాస్తులు కొనడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎవరైతే హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా బాగా గ్రో అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఎవరైతే స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, డాక్టర్లు, కాస్ట్ అకౌంటెంట్స్, ఇటువంటి వాళ్ళు కూడా వృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి మనము కొత్త కొత్త వ్యాపారాలు చేయాలి అనేటటువంటి ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. ఇక ఏలినాటి శని గ్రహ ప్రభావం వలన ఎవరో ఒకళ్ళు ఇంట్లో వాళ్ళ వల్ల, బయట వాళ్ళ వల్ల వీరంతా కూడా కొంచెం మనశ్శాంతి లోపం అనేటటువంటిది జరగడానికి అవకాశాలు ఉంటాయి. మరి పిల్లల పరంగా, మరి వంశం సంతానం పరంగా మీకు కాస్త మనశ్శాంతి అనేటటువంటిది దొరుకుతుంది. మరి జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు కాస్త ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మానసికంగా ఆందోళన, ఎక్కువగా ఆలోచన, టెన్షన్స్, నరాలు, బీపీ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిమ్మల్ని మీరే నమ్ముకోలేనంత పరిస్థితిలో ప్రతిదాన్ని కూడా సందేహించడం, డౌట్ పడడం ఇలా ఉంటాయన్నమాట. ధనస్థానంలో మరి మార్పు అనేటటువంటిది సంభవిస్తుంది. కఠినంగా మాట్లాడటము, మరి ఇలాంటివన్నీ కూడా చేసి విజయాలు మీరు సాధించుకుంటారు. అయితే మొన్నటి దాకా అష్టమకేతు గ్రహ ప్రభావంతో డిప్రెషన్కు ఉన్నటువంటి మీరు మీ యొక్క డిప్రెషన్ని పక్క రాశి వాళ్ళైనటువంటి ఈ మకర రాశి వాళ్ళకి అంటించేయడం జరిగింది. కాబట్టి ప్రేమ వ్యవహారాల్లోకి కుంభరాశి వారు వెళ్ళకూడదు. వెళితే డెఫినెట్గా మీరు ఈ నిరాశపడడానికి అవకాశాలు ఉంటాయి, డిప్రెషన్ కావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ప్రేమ వ్యవహారాల్లో ఈ కుంభరాశి వాళ్ళు వెళ్ళకూడదు. అలాగే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి కుంభరాశి వాళ్ళు గ్యారంటీగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ కుంభరాశి వారు వేరే వేరే ఊర్లకి దూరపు ప్రయాణాలు అనేటటువంటివి అధికంగా పడతాయి. మీ పితృకర్మ శ్రాద్ధలపైన మీకు దృష్టి పడడం ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం జరుగుతుంది. మీ బంధువుల ఇళ్ళకి వెళ్ళి మీరు ఉండడము, బంధువులతో గడపడము ఇలాంటివన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళు చేస్తారు. కాబట్టి ఏలినాడి శని కాబట్టి ఎన్ని సహాయాలు అవతల వాళ్ళకి చేసినా, ఎంత ఇదిగా మంచిగా మీరు మాట్లాడినప్పటికీ కూడా అవతల వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. కాబట్టి కుంభరాశి వారికి ఏలినాటి శని నుంచి, దోషం నుంచి తప్పించుకోవడానికి కాను శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళీ అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి జాగ్రత్తగా మరి 11 కుండల నీరని పట్టుకొచ్చి మరి మీ పూజా మందిరంలో మీరు అక్కడ పెట్టుకొని ఈశాన్య దిశలో దాంట్లో నుంచి మీరు గురువారాలు రావి చెట్టుకు పోసి కొంత 11 కొంత వాటర్ని తీర్థంగా సేవించాలి. ఆ యొక్క గురుదేవుడైనటువంటి దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం ద్వారా మీరు మంచిగా అయిపోతారు. ఇకపోతే ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు కూడా 108 సార్లు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా చేయండి. మీకు ఈ కుంభరాశి వారికి మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు సక్సెస్ అయిపోతాయి. శుభమస్తు.